అందరికీ నమస్కారం. శ్రీమతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. సింహరాశి వారికి జూన్ 1వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారిని ఒక వ్యక్తి కారణం లేకుండా కష్టాల పాలు చేయబోతున్నారు. అయితే జూన్ 1వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారిని ఏ వ్యక్తి కారణం లేకుండా కష్టాల పాలు చేయబోతున్నారు, ఏ వ్యక్తి వల్ల సింహరాశి వారు బాధపడబోతున్నారు, అసలు సింహరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు వారి యొక్క కొంతమంది కారణం లేకుండానే కష్టాలు పాలు చేయబోతున్నారు. సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తులు. ఈ సమయంలో అంటే జూన్ నెలలో సింహరాశి వారికి గ్రహాలు కూడా అనుకూలించబోతున్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు మార్పు చెందటం వల్ల మీకు కొన్ని ప్రత్యేక యోగాలు అయితే ఏర్పడబోతున్నాయి. అందులోనే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి యోగదాయకమైనటువంటి లాభదాయకమైనటువంటి వీరికి లాభం అధికంగానే ఉంటుంది. కారణం కొంతమంది సొంత వ్యక్తులతోటి వివాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. వీరు అందరినీ కూడా మంచి వారిగా భావిస్తారు. అందరూ మనవారే అనుకుంటూ ఉంటారు. ఎవరిని కూడా ఎలాంటి కష్టం వచ్చినా సరే వదిలివేయకూడదు. కష్టాల్లో ఆపదలో అండగా ఉండాలి, ఆదుకోవాలి అనుకుంటాడు. కానీ ఎదుటి వ్యక్తుల్లో మాత్రం ఆ భావన అస్సలు ఉండదు. మేలు చేసిన వారికి కీడు చేయాలని చెప్పేసి చీకీడు తలపెట్టే వ్యక్తులు ఉంటారు. అయితే సింహరాశి వారికి లాభదాయకం అధికంగా ఉంది. చేసినటువంటి ప్రతి పనిలో విజయం అంటుంది. ఉద్యోగం కూడా అద్భుతంగా సాఫీగా సాగిపోతుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్లతో పాటు కొంతమందికి అంటే ప్రశంసలు లభిస్తాయి. ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థిక పరంగా, డబ్బు పరంగా సమస్యలు లేవు. కుటుంబ పరంగా కూడా సమస్యలు ఉండవు. కానీ కొంతమంది మిమ్మల్ని నమ్మిన వ్యక్తులు, మీరు నమ్మిన వ్యక్తులే వారు కారణం లేకుండా మిమ్మల్ని బాధపెట్టి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా అతి మంచితనం అనేది ఉంటుంది. అతిగా మంచితనం అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఎదుటి వ్యక్తులు అసలు నాకు బాధపడకూడదు. ఈ సమయంలో సింహరాశి వారికి ప్రత్యేక యోగం అంటే జూన్ 1వ తారీఖున ప్రత్యేకమైనటువంటి యోగం ఏర్పడి మీకు రాజయోగం పట్టిస్తుంది. డబ్బు విషయంలో అస్సలు లోటు లేదు. ఆదాయ మార్గాల్లో సృష్టించడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది బలంగా ఉంటుంది. ఆదాయం అద్భుతంగా ఉంటుంది. అలాగే సులభంగా డబ్బు ఆదాయం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి బృహస్పతి అనుగ్రహంతో వాజ్యం మరికొంత పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లోని అద్భుతంగా రాణిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. అలానే $2000 న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయి భూమికి సంబంధించిన పనులలో ఆటంకం మీకు ఇష్టం ఉంటుంది. ఉద్యోగస్తుల పదోన్నతుల ప్రయోజనం కూడా లభిస్తుంది. అదేవిధంగా వీరికి ఎక్కువగా చాలా లాభాలు పొందవచ్చు. వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది. ఆర్థిక రంగంలో కూడా పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలోనే ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం కూడా లభిస్తుంది. మీరు ఆనందంగా విలాసాన్ని ఆస్వాదిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది. మీరు ఊహించని విధానంగా ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తి కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి మీరు పొందుకుంటారు. ఈ సమయంలో వ్యాపార ప్రయాణాల ద్వారా లాభాలు అయితే ఉంటాయి. వ్యాపార విస్తరణ అతి త్వరగా వస్తుంది. పూర్వీకుల ఆస్తి నుండి ఆర్థిక లాభాలు ఉండవచ్చు. అత్త మామల నుండి లాభాలు ఆశించిన విధానంగానే ఉండవచ్చు. అయితే
ఈ సమయంలో అయితే మీకు ఇంట్లో కుటుంబ పరంగా సమస్యలు లేకపోయినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా ఈ సమయంలో మాత్రం ఒక వ్యక్తి కారణం లేకుండా మిమ్మల్ని అనవసరంగా బాధ పెడుతూ ఉంటారు. కారణం ఏమీ లేకపోయినా కారణాన్ని వెతికి బాధ పెడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా, చాలా ధైర్యంగా ఉండాలి. ఎదుటి వ్యక్తులను మీరు ఎంతగా అంటే మచ్చిగా చూసినా సరే ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని వదిలించుకోవడానికి తాను చేసినటువంటి టార్గెట్ అనేది మీ పైన ఉంటుంది. తద్వారా మీరు అనవసరంగా బలి కావాల్సి వస్తుంది. మీరు ఎంత బాగున్నా, ఎంత కష్టపడినా, ఎంత పనిచేసినా, ఎంత సంపాదించినా, ఎంత మంచి వ్యక్తులుగా సమాజంలో పేరు తెచ్చుకున్నా ఆ వ్యక్తి మాత్రం మీ పైన అంటే చెడు ఏదో ఒక విధానంగా చెడు జరగాలి, ఏదో ఒక విధానంగా చెడు ఖచ్చితంగా జరిగి తీరాలి అనేటువంటి దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అంటే వారిని ఏ విధంగా కూడా జీవితంలో ఎదగనివ్వద్దని వారి మనస్సులోనే ఉంటుంది. అందువల్ల వారు ఏదో ఒక సమస్యను సృష్టిస్తూనే ఉంటారు. అలానే వీరికి అనేక రకాల యోగాలు, డబ్బు, ధనం అన్నీ ఉన్నప్పటికీ కూడా వారు మాత్రం పేరు ప్రతిష్టలు చెడపడానికి చూస్తారు. ఈ రాశి వారి ఈ సమయంలో మతపరమైనటువంటి కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. అంతేకాకుండా వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పనిచేసే చోట విజయాలను సాధిస్తారు. మంచి గుర్తింపును కూడా పొందుతారు. అయితే ఈ సమయంలో సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ విజయాలు అయితే ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. మంచి గుర్తింపును పొందుతారు. ఈ సమయంలో సింహరాశి వారికి అయితే లాభదాయకమైనటువంటి జీవితం అయితే అధికంగా ఉంది. లాభసాటి జీవితాలు అధికంగా ఉండటమే కాకుండా సింహరాశి వారికి ఎంత మంచిగా ఉన్నా సరే వారిని ఏదో ఒక విధానంగా వారిని బాధ పెట్టాలని చెప్పి రకరకాలుగా పన్నాగాలు పన్నుతూ ఉంటారు. అయితే ఏదో ఒక విధానంగా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు ఏ తప్పు చేయకపోయినా కారణం లేకుండానే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఖచ్చితంగా కూడా బాధ పెడతారు. ఈ సమయంలో ఖచ్చితంగా కూడా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారని కూడా గుర్తుపెట్టుకోండి. అయితే సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనైనా సరే అద్భుతం అంటే చాలా జాగ్రత్తగా ఉండకపోతే కష్టాలు తప్పవు. కానీ మీరు కష్టపడితేనే అద్భుతమైన విజయాలను అయితే సాధిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వ్యక్తి అంటే మీరు ఎంతగానో నమ్మిన ఒక కన్నేసి ఉంచాలి. ఎప్పుడు ఏ విధంగా మారుతారో ఎవరు ఊహించరు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తులతో వారు ఎలాంటి సొంత వ్యక్తులైనా సరే, బ్లడ్ రిలేషన్ అయినా సరే, దాంపత్య రిలేషన్ అయినా ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. కష్టాలు అనేటివి తప్పవు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎన్ని విధాలుగా కూడా బాగుండాలని చూసినా సరే కొంతమంది మాత్రం మిమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేసి కారణం లేకుండా బాధ పెడతారు. ఇష్టపడిన వ్యక్తి కావచ్చు, మీకు దాంపత్య జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు ఎలా పెద్దనాలకు కారణాలు కావచ్చు, పెద్ద పెద్ద దారుణాలకు కూడా దారి తీయవచ్చు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా కష్టాలు మాత్రం తప్పవు అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతో కాలంగా చాలా సఖ్యతగా ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా సరే కానివ్వండి, సన్నిహితులు కావచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీరు ఇరుగు పొరుగు బాగా కావాల్సిన వాళ్ళు కావచ్చు, మీ ప్రాణ స్నేహితులు కావచ్చు. ఈ విధంగా మీరైతే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా అనుకున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూలిపోయిన సమయం అయితే ముంచుకొస్తుంది. మీరైతే దీన్ని పట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదే. అయితే మీరు శ్రద్ధ ఎవరికి ఇతరులకు చెప్పకూడదు అన్నటువంటి విషయాలను ఎవరికైతే షేర్ చేసుకొని ఉన్నారో అటువంటి విషయాలను బయటపెట్టడం కానీ, లేదంటే మూడొక వ్యక్తి గురించి ఎవరి దగ్గరైనా షేర్ చేసుకొని ఉన్నట్లయితే అటువంటి విషయాలను ఎవరో ఒకరి దగ్గర అంటే లేదంటే వాళ్ళు కూడా ఇటువంటి విషయాలను మాత్రం వీటి ద్వారా క్రియేట్ చేయడానికి ఒక వారైతే మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు. ఈ విషయం పట్ల మీకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.
కాబట్టి ఎవరి దగ్గరైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ లేదంటే మూడో వ్యక్తిని మీ మొదలకు తీసుకురాకుండా మాట్లాడే విషయాలు కానీ మీరు చెప్పేటువంటి వ్యక్తులైతే మీ గురించి అయితే వారికి పూర్తి భరోసా అనేది ఇవ్వండి. ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు.